ఫోన్లో ఎట్లా మాట్లాడాలో తెలియదు అన్నాడు. ఫోన్లో డబ్బులు అడుగుతా వాయిస్ రికార్డింగ్ దొరికింది. దొరికితే ఒక సూసైడ్ని హత్య కిందికి చేసే దాని మీద అది రికార్డింగ్ దొరికితే మేము తీసుకుపోయి ఇచ్చినాం అతనికి. ఇస్తే ఆయన అన్న మాటలు ఇదే, వీళ్ళకు ఎట్లా ఫోన్లో మాట్లాడలేదు తెలియదు అని చెప్పేసి. అంటే అతను దీనికి వేసినారు. సో అప్పుడు అది కూడా అప్పుడు టీడీపీ టైంలోనే ఆయన మాకు ఎస్పీగా ఉన్నాడు. నేను నో డౌట్ ఖచ్చితంగా దీని మీద ప్రెజర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది జనం యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, జనం యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ దిస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కడే కానీ మీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీరు మీ పేపర్లలో వచ్చే కథనాలు కానీ కథలు కానీ ఏవే కానీ లింక్ కావటం లేదు, ఎక్కడో ఒకటి మిస్ అయితా పోతున్నాయన్నమాట. సో ఇవంతా లింక్ కావాలి, ఖచ్చితంగా ఈ కల్ప్రిట్స్ బయటపడాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంది మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి చిత్తశుద్ధి ఉందంటే ఖచ్చితంగా దీంట్లో కల్ప్రిట్స్ ఎవరో బయటపడాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా నాకు అర్థం కావటం లేదు. మద్యపాన ప్రియులకు ద్రోహం చేస్తున్నావు జగన్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమైందో నాకు అర్థం కావటం లే. ఆ రోజు ఆయన అంతగా పట్టుకున్నాడు గవర్నమెంట్ మద్యం అమ్ముతూ ఉంటే. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దొరుకుతుందంటే ఎక్కడే కానీ మాట్లాడటం లేదు. అది ఏం రీజన్సో ఏందో, కొంతమంది ఏదో ఇచ్చినారంటారు, మెయింటైన్ చేసుకుంటాను అంటున్నారు. కానీ హౌ ఫార్ మనకు అది దాని గురించి నేను లోతుగా, కానీ డెఫినెట్ గా దీని గురించి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మా పార్టీ వాళ్ళని ఇరికించడం వల్ల మీరు తృప్తి పొందడమో, పేపర్లలో 4 కథనాలు వస్తున్నాయని దాని మీద మీరు బాధపడ్డమో కాకుండా, ఎవరైతే దీనిలో మూలాధారం ఉన్నారో అది ఎంతటి వారైనా వదిలిపెట్టమని మీరు అంత గట్టిగా చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసేయండి ఖచ్చితంగా. అప్పుడు కానీ దీని మీద తేలదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేది మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే. మా పార్టీ అతను రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొండోడు కాబట్టి నిలబన్నారయ్యా. లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ పిచ్చాన్ని ఎత్తుకొని పోవాల్సిందే. ఎన్టీఆర్ లాంటి వాళ్ళే మీరు నాశనం చేసి పెట్టరే. స్త్రీలోలుడని, లక్ష్మీభారతుడని, అది ఇది అని చెప్పేసి ఏమేమో చెప్పి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్టువే కదా, ఇదే కథనాలు వచ్చినట్టు కదా. ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫాము, ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఇలాగే కదా అందరినీ నాశనం చేసేది. కాబట్టి మీ లైబ్రరీ ఏందో, మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రజల్ని మోసంగా చేయాలనే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, వీటిలో మీకు మించినోడు లేనే లేడు. ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు. కానీ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం, పేద ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. మీరు అంటున్న బార్ కోడింగ్ ప్రతి ఒక్కరి దగ్గర పనిచేయదు, అందరి దగ్గర ఫోన్ పే ఉండదు. ఎక్కువ మీ బ్రాండీ షాప్లలో, దీనిలలో మీ షాప్లలో ఉండేది 80% దినకూలీలే వచ్చి తాగుతా ఉంటారు. దినకూలీలు వచ్చి చేసే వాళ్ళ దగ్గర ఫోన్ పేతో పెట్టుకొని చేసుకొని, లేకుంటే స్కాన్ చేసుకొని ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అని ఉండదు. నిన్న మన ఏదో చిన్న వీడియోస్ కూడా వచ్చినాయి బీర్వి అవన్నీ టెక్నికల్ గా మనం చెప్పేది కాదు. కానీ సో ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది ప్రతి చోట, మొలకల చెరువులో మొదలైన సంఘటన విజయవాడ నడిబొడ్డున ఇబ్రహీంపట్నంలో ఉన్న చోట మా ధర్మవరంలోనూ కూడా ఉంది. మా ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు, రైల్వే గేట్ కి అవతల పోయి అడిగితే ఎవరైనా చెప్తారు పైన క్యాప్లన్నీ తీసేసి అమ్ముతా అంటారు అని చెప్పేసి. సో డెఫినెట్ గా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దానిల కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి. సంపాదించుకునేదంతా సంపాదించుకున్నారు. ఇంకొక 40 తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా కానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు. కాబట్టి లేదు ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమున్నాయి, ఆయన లేకపోయినా కానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా. డెఫినెట్గా ఎవరైనా 1000 సంవత్సరాలు బతకరు. కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం, ఎటువంటి పరిపాలన అందించినాం. మస్తుకు చెప్పుకోవడానికి 2 పథకాలు లేవు, 2 పెద్ద కన్స్ట్రక్ట్ చేసినవి ఏంది లేవు. సో మనగా కల్పించుకొని చేసుకుంటున్న తరుణాలే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ కల్తీ మద్యం అనే దాంట్లో వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎనీ అదర్ క్వశ్చన్స్? అవును, ఎవరో అంటున్నారు. నేనేమంటే ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు.
పేద ప్రజలకు సంబంధించిన విషయము. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రభుత్వంలో నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జనార్దన్ రావు అనే అతను వస్తాడు, వచ్చిన అతను సిట్టుకు వచ్చిన తర్వాత వీడియో ఎలా రిలీజ్ చేస్తాడు, వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది, రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది, నువ్వు కాన్ఫిడెన్షియల్గా ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి, అతని స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేయండి. ఈ లీక్లు ఎందుకు ఇవ్వాలి? దానికే సిట్ ఉండేది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఆ విధంగా లీక్ లీకూడదే. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి? ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టిన దానిలో కేవలం కొన్ని పత్రికలకే ఇన్వెస్టిగేషన్ లోపల 4 గోడల మధ్య జరిగిన చర్చ ఈ విధంగా బయటకు వస్తుంది. అక్కడ కదా మిమ్మల్ని అందరూ అనుమానపడుతున్నది, అక్కడ కదా మీరు ఈ విధంగా తప్పుడుగా చేస్తున్నారు, తప్పుడు విధంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి. ఒక చిన్నది ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే ఫ్లెక్సీలు కానీ ఇదేమైనా కట్టేయడానికి అలో చేస్తారు. అట్లాంటిది ఒక పరిశ్రమే పెట్టాడంట, ఈయన చెప్పాడంట, ఆయన పెట్టాడంట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.